రాజమండ్రి 48వ వార్డులో వృద్ధులకు ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. స్థానిక 48వ వార్డులో తెలుగుదేశం నాయకులు అజ్రపు రమేష్ బాబు స్థాపించిన బహుదేవ్ ఫౌండేషన్ ద్వారా వృద్ధులకు, వితంతువులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో నగర టీడీపీ ప్రెసిడెంట్ మజ్జి రాంబాబు, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్, వార్డు పెద్దలు నాగిరెడ్డి సుబ్బారావు, హరి బెనర్జీ, A1 క్యాటరింగ్ గంగాధర్, అంకిరెడ్డి శ్రీను, నాగిరెడ్డి రాజేష్, గుర్రాని శ్యామ్, మామిడి చెట్టు నాగార్జున, ఆనందమిత్ర బృందం, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. చాలా మంది మన నలభీలో మన ఏరియాలో స్లమ్ ఏరియా ఇప్పుడు దానిపేట తిరగకూడదు అరటాకులు అందరూ బాగా డబ్బులు ఉన్న వాళ్ళు. మన కోరి మార్కెట్ సరౌండింగ్ లో ఉన్న ఏరియాలన్నీ కూడా స్లమ్ ఏరియాలే. మనం ఏ పూట వెళ్ళి తెచ్చుకొని మనం రోజు గడుచుకునే పరిస్థితి. ఇలా ఉన్న పరిస్థితుల్లో రైస్ అన్నం పెడితే ఆ పూటకే అయిపోతుంది. రైస్ ఇస్తే నెలంతా పోషకంగా ఉంటుందన్న ఉద్దేశంతో బాహుదేవ్ ఫౌండేషన్ ఓపెన్ చేసాం. ప్రతి నెల ఇది ఈ రోజు ఇచ్చేసి ఏదో కార్యక్రమం కాదు, ఏదో కార్యక్రమం చేయాలి అన్న ఉద్దేశంతో కాకుండా ప్రతి నెల బాగా లేని వాళ్ళకి ఇల్లు లేకుండా పిల్లలు సరిగ్గా చూడట్లేదు, బాబు నేను తినడానికి రైస్ లేదని ఇబ్బంది పడే వాళ్ళకి చాలా మంది నన్ను అడిగారు, ఇలాగా రైస్ ఇస్తున్నావు మాకెందుకు అందరికీ ఇస్తున్నాను మేము మాకు ఇవ్వరని అడుగుతున్నారు. అలాగే ఇస్తానికి అందరూ భగవంతుడి దయ వల్ల ఎవరు చేయాలా ఉండకూడదు తల్లి, ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అందరి చేయి అలా ఉంటే ఇలాంటి వాళ్ళు చాలా మందికి ఉపయోగపడతారు. ఎందుకంటే ఇష్యూ చెప్పేది ఏదో నాకు డబ్బులు ఎక్కువైపోయి పంచట్లా. ఇక్కడ మనం అందరం ఈ రకంగా ఈ రోజు నిలబడి ఉండగలుగుతున్నాం అంటే కరోనా టైంలో అందరూ ఎంతమంది చనిపోయారమ్మా. ఈ రోజు మనం బతుకున్నామంటే భగవంతుడు ఏదో గిఫ్ట్ ఇచ్చాడు మనకి, ఇంకా బతకంగా బాబు ఇంకా మోసం తిని బతకండి ఇచ్చాడు అవకాశం. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడం కోసం నేను చిన్న కార్యక్రమం పెట్టాను. దానికి సహకరించిన మా ఆర్రెడ్డి వాసు గారు కానీ, అనుశ్రీ సత్యనారాయణ గారు, అప్పారావు గారు కానీ, పార్టీ తరఫున కానీ, మరి ముఖ్యంగా నా ఫ్రెండ్ సర్కిల్. పోయిన నెలలో నేను రైస్ ఇచ్చాను. రైస్ ఇస్తే నేను కొంతమంది ఇచ్చాను నాకు రైస్, నేను మిగిలిన డబ్బుతో నేను కొనిచ్చాను. ఇదేం గవర్నమెంట్ ఎవరో ఇచ్చి నాకేమో పొలాలు ఉండి పండించిన దాన్ని ఏం చేసుకోవాలో తెలియక పంచిపెట్టట్లా. పోయిన నెలలో నేను కొనిచ్చాను. ఈ నెలలో నా ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేసి ఇచ్చారు రైస్. ఇదే నేను ఇందులో ఈ నెల అయితే నేను రూపాయి కూడా పెట్టలేదు రైస్ మీద, నా డబ్బులేం పెట్టాలి. అందరూ ఏం చేస్తున్నారంటే అమ్మేసి డబ్బులు తీసేసుకుంటున్నారు. రేషన్ కోటాలో అమ్మేసుకుంటున్నారు. గవర్నమెంట్ ఏదో అయ్యో లేని వాళ్ళకి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇస్తున్నారు. వీళ్ళతో అమ్మేస్తే 200, 300 ఇస్తున్నారు రేషన్ వాళ్ళు. ఆ 200, 300 అమ్మేదరే అలా కాదు. ఆ 200 ఎంతసేపు ఆదివారం రోజు కోడి తెచ్చుకున్నంత కాదు, కొంచెం ఆలోచించండి అని నా సర్కిల్ చెప్తే, నా సర్కిల్ పేరు చెప్తే కొన్ని ఇబ్బంది పడతారు. నా సహకరించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఎందుకంటే నాది కాదు ఇది, నేను ఒక మధ్యవర్తిని, వాళ్ళకి మీకు మధ్యలో ఉన్నవాడిని. వాళ్ళందరూ సహకరించడం వల్లనే ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాను. ఈ నెలలో ఇలా జరుగుతుందమ్మా. మళ్ళా నెలలో భగవంతుడి దయ వల్ల, నా ఫ్రెండ్ సర్కిల్ సపోర్ట్ వల్ల నాకు ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ రైస్ అనే కాకుండా కిరాణాని, చీరలని ఏమన్నా చేయాలని నా తాపత్రయం. అలా ముందు చెబితే నాకు మళ్ళీ నాకు ఆధారడుకునే నాకు ఎందుకు అవ్వలేదని అడుగుతారని చెప్ప మామూలుగా అందరూ సహకరిస్తే ఏమన్నా చేయాలని సిద్ధంగా ఉన్నాను. అటువంటి సంకల్పం రావడం చాలా అరుదు. మరి ఈ ఫౌండేషన్ ద్వారా అనేక రకాలుగా మరి మీ అందరికీ ఉపయోగపడేలాగా ఉండాలని కోరుకుంటూ, ఇంకా ఆయనకి అనుకోండి మరి సహాయ సహకారాలు వాళ్ళ స్నేహితులు అందించాలని కోరుకుంటూ, నేను కూడా నా వంతు ఏదైనా సహకారం చేస్తానని హామీ ఇస్తూ ఇంత చక్కటి కార్యక్రమం చేసిన ఈ ఫౌండేషన్ సభ్యులందరికీ నమస్కారం తెలియజేస్తూ సమర్పిస్తున్నాను. చాలా మంది మన రాజమండ్రిలోనే కోటీశ్వర్లు ఉన్నారు, కానీ పక్కోడికి సహాయం చేద్దామన్న ఆలోచన ఎవరికి ఉండదు. అటువంటిది అత్యంత రమేష్ మీ అందరినీ దృష్టిలో పెట్టుకుని అతను
అందరిలాగా కోటీశ్వరుడు ఏం కాదు, కానీ మనసున్న గొప్ప కోటీశ్వరుడు. మనసు అంతకన్నా విలువైనది ఏమీ లేదు. తన ఆలోచన ఏ విధంగా వచ్చిందంటే, చాలామంది మన వార్డులో పేదవాళ్ళు ఉన్నారు, 5 కేజీలు ఇస్తున్నారు, వీళ్ళకి సరిపోవడం లేదు సరిగ్గా, ఇంకో 5 కేజీలు ఇస్తే నెల మొత్తం సరిపోద్ది అన్న ఉద్దేశంతో మీ అందరికీ కూడా ఏదో రకంగా కష్టాల్లో ఉన్న మీ కొడుకులాగా మీ అందరికీ కూడా చేరువుగా ఉంటూ, ఇప్పుడే చెప్పాడు, ఒక రైస్ ఒకటే కాదు, మీకు కిరాణా సామాన్లు కానీ, అలాగే మందులు కానీ, అలాగే చీరలు కానీ, ఏదైనా సరే ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళందరూ కూడా